రైట్ వెదర్ అప్డేట్ చూస్తున్నాం. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు ఎండలు, మరోపక్క వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక సాయంత్రం ఒక్కసారిగా వెదర్ మారిపోతుంది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో విదర్భ ప్రాంతం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో ఉరుముల మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వాన పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రైట్ వెదర్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, ఏంటి అంటే డిఫరెంట్ వెదర్ అయితే కనిపిస్తుంది. ఉదయం ఎండ, అలాగే సాయంత్రం వర్షం. ఏంటి వాళ్ళ వర్షాల అలర్ట్ ఏమైనా ఉందా? ఎండల తీవ్రత ఎట్లుంది? రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు అక్కడక్కడ మనకు చిన్నపాటి వర్షాలు, అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి వెదరే గత 2-3 రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఇక మొన్న కూడా మనం చూసాము, దాదాపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా కురిసింది. దీంతో రైతులు చాలా వరకు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. అదే విధంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ రోజు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు ఒక చిన్నపాటి వడగండ్ల వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుకి సంబంధించి అయితే మనకు బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు కొమరిన్ ప్రాంతం వరకు కూడా, అంటే తెలంగాణ, రాయలసీమ, అదేవిధంగా తమిళనాడు వరకు కూడా మనకు ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అదేవిధంగా గాలిలో మనకు తేమ శాతం పెరిగిపోవడం, దాంతోపాటు గాలి దిశ మారడంతో మనకు చాలా వరకు అయితే ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు, ముఖ్యంగా ఉత్తర దక్షిణతో పాటు కొన్ని తూర్పు జిల్లాలకు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ చిన్నపాటి వడగండ్ల వర్షం, అక్కడక్కడ పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో రైతులు కావచ్చు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు సాయంత్రం సమయంలోనే ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత ఉందని చెప్పేసి ఆరు బయట ఎవరు కూడా ధాన్యం ఆరబోయొద్దని చెప్పేసి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్, మెదక్లో దాదాపు 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్, నిజామాబాద్ ఆ జిల్లాలో 42 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు, రామగుండం, నల్గొండ, హన్మకొండ ఆ జిల్లాలో 41, అదేవిధంగా భద్రాచలం, ఖమ్మంతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక ఈ రోజు కూడా మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర జిల్లాలతో పాటు పశ్చిమ జిల్లాలు, దక్షిణ జిల్లాలకు సంబంధించి అయితే అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాలతో పాటు వనపర్తి జిల్లాల్లోనైతే ఈ రోజు మనకు అధిక ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో దాదాపు 41 నుంచి 44 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదే విధంగా మిగిలిన జిల్లాల్లో దాదాపు మనకు 38 నుంచి
40 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ఒక్క రోజు అయితే మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి మనకు వర్షాల తీవ్రత ఈ రోజు నుంచి మరో 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉండడంతో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుదల పట్టే అవకాశం ఉంది. దాదాపు 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతూ ఉంది. అదే విధంగా కూడా ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాతావరణంకి ఎంతో కీలకమైన నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కూడా అండమాన్ని ఈ నెల మనకు దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మే 16న తాకే అవకాశం ఉండడంతో గాలి దిశ చేంజ్ అయ్యి మనకు కాస్త టెంపరేచర్స్ కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల పాటు కూడా మనకు డిఫరెంట్ వెదర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా ఎండల తీవ్రత కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి అయితే కాస్త టెంపరేచర్స్ కూడా తగ్గుదల పట్టే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా మనకు ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం సమయంలో అక్కడక్కడ మనకు పెద్దపాటి వర్షం ఏమి కాదు, కాకపోతే చిన్నపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం ఈ రోజు హైదరాబాద్లో కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే గాలిలో దిశ మారడం, అదేవిధంగా సినాప్టిక్ కండిషన్స్, మొన్నటి వరకు మనకు నమోదైన టెంపరేచర్స్ కారణంగా అయితే మనకు డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు అయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. చంద్రిక.